లైఫ్లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్ యునో. ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది, అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు, ఇంకొక అడుగు తవ్వితే నిధి వచ్చేస్తుంది, కానీ అక్కడే ఆగిపోతాం మనందరం. బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ యూ కెన్ డిగ్, మనకి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందని. దట్ ఈస్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ. ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యాను అంటే, మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండుండొచ్చు, కానీ దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు, దట్ యునో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకు ఉంటే, ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఎన్నిసార్లు లైఫ్లో లో ఉన్నా కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్డ్ మీ ముందుకెళ్ళడానికి. సో దట్స్ వాట్ సాగు. ఈ 5 yearsలో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజనేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా? ప్రమోషన్ నో, డెఫినెట్లీ. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను. అది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాజ్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఓటు అక్కడే ఉందండి? అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే. ఓకే, సూపర్. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ రిటర్న్ అంటే డెఫినెట్లీ క్రిటికల్ గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్ కి పంపించాం. ఫస్ట్ స్లైడ్ లో మీరు చూసుంటే, అది కాకుండా జూన్ వరకు వస్తానే ఉంటాయి. సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది OTT platforms. Yeah, Sony TV, Hungama and MX Player. This is what it's playing on. It's playing on all those streaming platforms. It's pay-per-view. It's a pay-per-view. So if you guys watch it, so it's there on all platforms. VOD.